ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేవో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. ఏంటి ఇది నాకేనా? కాదు, వదినికి. వదినికా? ఎందుకు? అదేంటమ్మా అలా అంటావు? ఈ చీర ఎప్పుడు కడతారో నీకు తెలీదా? శాంతి ముహూర్తానికి. పెళ్ళైన కొడుకు కోడలు ఇంట్లో ఉన్నారు. ఇంతవరకు వారు ఎవరికి వారుగా ఉన్నారు. వాళ్ళ కాపురాన్ని చక్కదిద్దడం మన బాధ్యత కాదా? బాధ్యత తెలియ కాదమ్మా, బంధాలనే పట్టించుకొని మనిషికి బాధ్యతల గురించి ఏం పడుతుంది నీ పిచ్చి కాని. అయినా ఇప్పుడు ఇవన్నీ నీకెందుకమ్మా? అలా అంటావేంటమ్మా? నువ్వు తల్లివి, నేను తోడుబుట్టిన చెల్లెల్ని. వదిన అన్నయ్యతో జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన మనిషి. తన గురించి మనం కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? నువ్వు ఇంకా మారలేదమ్మా. నీ మాటలు అన్నయ్య వింటే ఎంత బాధపడతాడు. నీలా వదిన ఆలోచించుంటే ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా మాట్లాడగలమా? నా ఉద్దేశం అది కాదే. ఇంకేం మాట్లాడుకో. వెళ్ళి వీటిని దేవుడి ముందు పెట్టు. అమ్మా తులసి, రండన్నయ్య, ఏంటి ఇంకా రాలేదని చూస్తాను. అవి టేబుల్ మీద పెట్టు. కట్టిన పూలు విడిపూలు కలిపే ఉన్నాయన్నయ్య? అవునమ్మా, మొత్తం నువ్వు చెప్పిన లిస్ట్ అంతా పట్టుకొచ్చాను. మంచినీళ్ళు కావాలా అన్నయ్య? అక్కర్లేదమ్మా, వీటంతటికి బిల్ ఎంత అయింది? ఇవన్నీ నేను అభిమానంతో తెచ్చినవమ్మా. వాటికి విలువ కడతానంటే ఎంత ఇస్తావో ఇయ్యి. సారీ అన్నయ్య. శారీ పంచా లాల్చీ నువ్వు తెచ్చావుగా. ఇప్పుడు మీరు తెచ్చిన వాటితో అన్నీ వచ్చేసినట్టే. ఇంకా వెళ్ళడం ఒకటే. అవునవును, ఇంక ఇక్కడ ఉండటం పద్ధతి కాదు కదా. వెళ్ళొస్తానమ్మా. వస్తానమ్మా. ఉండయ్యా, కాఫీ తెస్తున్నా. ఇప్పుడు కాదులే అమ్మా, అన్నయ్య మళ్ళీ వస్తారు. వస్తానమ్మా. అలాగే. ఏరు వీళ్ళు? సూర్య, ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
పెళ్లాడ్డానికి ఒకింటి వాళ్ళు అవ్వడానికి ఇద్దరు మనుషులు చాలు, కానీ మనుషులు ఒకటవ్వడానికి ముందు మనసులు రెండుగా ఉండకూడదు. సారీ. సూర్య, సూర్య, మీతో ఒక నిమిషం మాట్లాడాలి. ఇప్పుడు నేను మీకు చెప్పే విషయం మీకు అర్థం లేనిదిగా అనిపించవచ్చు, కానీ ఆలోచించి చూడండి. నిజం ఉందనిపిస్తే నేను చెప్పింది చేద్దాం, లేదనిపిస్తే మీ ఇష్ట ప్రకారమే చేద్దాం. మనం భార్యాభర్తలమే సూర్య, కాదండం లేదు, కానీ అంతవరకే. ఇంకా భాగస్వాములం కాలేదు. భాగస్వామ్యం అంటే కేవలం శారీరక సంబంధమే కాదు, కష్టాల్లో, నష్టాల్లో, సుఖాల్లో, ఆలోచనల్లో, ఆచరణల్లో, అన్నింట్లో భాగస్వాములైన వారు. వారికి తెలియకుండా శరీరాలు ఒకటిగా ఫీల్ అవుతారు. నిజమైన భాగస్వామ్యం అది. ఆ కలయిక లేని ఈ కలయికలో యాంత్రికత తప్ప తృప్తుండదు సూర్య. ఆలోచించండి, ఇప్పటిదాకా మన మధ్య ఎలాంటి భాగస్వామ్యం లేదు. అలాంటిది ఇప్పుడిలా హఠాత్తుగా అంటే ఏదోలా ఉంది సూర్య. దయచేసి అర్థం చేసుకోండి. తాళి వరకే అయితే ఇద్దరు మనుషులు చాలు, కానీ ఆ మనుషులు కలవాలంటే ముందు మనసులు కలవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రస్తుతం నా మనసు కూడా ఇందుకు సిద్ధంగా లేదు సూర్య. నా ముందు రకరకాల సమస్యలున్నాయి. మీరు లైఫ్లో సెటిల్ కావాలి, నా ప్రాబ్లం సాల్వ్ కావాలి. ఏ సమస్య లేనప్పుడే మనం ఈ లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతాం. ఇది కూడా మెకానికల్ అయితే జీవితంలో ఇంక థ్రిల్ కానీ తృప్తి కానీ మిగలదు సూర్య. ఇవన్నీ పెద్దవాళ్ళకి తెలియవు. వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు వెళ్తారు. అర్థం చేసుకోవాల్సింది మనం. బాధ పెట్టానా? లేదు, నేను ఫీల్ అవుతుంది అందుకు కాదు, ఈ మాత్రం ఆలోచన నాకెందుకు రాలేదా అని. ఎంతైనా నీ చదువు, సంస్కారం, నువ్వు పెరిగిన వాతావరణం వేరు. నీలా నేనెలా ఆలోచించగలను చెప్పు? మీరు నా మాటలకి బాధపడుతున్నారు కదూ? చచ్చా, అదేం లేదు అంజలి. నేను మనస్ఫూర్తిగా అంటున్నాను. ఏం పర్వాలేదు, టేక్ ఇట్ ఈజీ. నువ్వు రిలాక్స్ అవ్వు. సూర్య,
మీరు బయటికి వెళ్తే నేనెలా రిలాక్స్ అవుతాను? సరే పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. భాగస్వామ్యం అంటే కేవలం శారీరక సంబంధమే కాదు. కష్టాల్లో, నష్టాల్లో, సుఖాల్లో, ఆలోచనల్లో, ఆచరణల్లో, అన్నింట్లో భాగస్వాములైన వారు. నీ పెళ్ళ మాత్రం అందరిలాంటిది కాదు, అందరూ కావాలనుకునే మనిషి. వారికి తెలియకుండా శరీరాలు ఒకటిగా ఫీల్ అవుతారు. నిజమైన భాగస్వామ్యం అది. ఆ కలయిక లేని ఈ కలయికలో యాంత్రికత తప్ప తృప్తుండదు సూర్య. నీలాంటి వాడైతే తన ఆటలకి కుక్కిన పేర్లా పడుంటాడని. తాళి వరకే అయితే ఇద్దరు మనుషులు చాలు. కానీ ఆ మనుషులు కలవాలంటే ముందు మనసులు కలవాలి. కొన్ని నీకు తెలియవు, అది నీ అదృష్టం. కానీ పక్క వాళ్ళకి తెలిసిపోయాక కూడా నీకు అర్థం కాకపోవటం మాత్రం నీ దురదృష్టం. ఆఫీసులో ఉండదట, తులసి చెప్పింది. ఎవరితోనో తిరుగుతుందట, సత్తి చెప్పాడు. నా ముందు రకరకాల సమస్యలు ఉన్నాయి. మీరు లైఫ్లో సెటిల్ కావాలి, నా ప్రాబ్లం సాల్వ్ కావాలి. ఏ సమస్య లేనప్పుడే మనం ఈ లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతాం. అవును సూర్య, నువ్వు అమాయకుడు. మొత్తం ప్రపంచాన్ని నీ కళ్ళ నుంచే చూస్తున్నావు. అసలు నీలాంటి వాడు ఇక్కడ ఉండటమే మంచిది. బయటకు వచ్చి నిజాలు తెలుసుకుంటే తట్టుకోలేవు.
అర్ధరాత్రులు మనసు బాగోలేదని వయసులో ఉన్న పిల్ల బయటికి వెళ్ళటము, అక్కడ ఎవరితోనో కూర్చొని కనిపించటము అవసరమా చెప్పు? అంజలి ఆ చందుగారితో పార్కులో కనిపించింది. అంజలి బాగోతూ నీకు తప్ప మొత్తం అందరికీ తెలుసు.